హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు మేడిపల్లి లొకేషన్లో ఉన్నానండి. మేడిపల్లి లొకేషన్లో 1 ఎకర్లో డెవలప్ చేసిన గేటెడ్ కమ్యూనిటీ 2 BHK 3 BHK ఫ్లాట్స్తో మీ ముందుకు వచ్చాను. ఈ ప్రాజెక్ట్ అనేది మనకి GHMC అండ్ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్టు అండ్ 100% వాస్తు మెయింటైన్ చేస్తూ ప్రాజెక్ట్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్టు బిల్డింగ్ సంబంధించినటువంటి ఎలివేషన్ చూపిస్తున్నాము. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2 గేట్లు ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఫస్ట్ గేటు సెకండ్ గేట్ అనుకుంటే ఇది వచ్చేసి మనం సెకండ్ గేట్ నుంచి లోపలికి ఎంట్రీ అవుతున్నాము. ఇక్కడ మనకి 100% అప్రూవల్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేసినటువంటి బిల్డింగ్ అండి. అండ్ ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకి 80% బ్యాంక్ లోన్ ఉంటుంది. అండ్ ఫ్లాట్స్ ఈ ప్రాజెక్ట్లో అవైలబుల్ ఉన్న ఫ్లాట్ యొక్క సైజెస్ చూసుకున్నట్లయితే 1250 SFT నుంచి మనకి 1630 SFT వరకు ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేసి మనం ప్రాజెక్టుకి సంబంధించిన స్టిల్ట్ ఏరియా చూపిస్తున్నాము. స్టిల్ట్ ఏరియా అండ్ సెల్లార్లో మనకి పార్కింగ్ ఇచ్చారు. అండ్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి ప్రాజెక్టుకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ దిమ్మే చూపిస్తున్నాము. అండ్ ఈ కాంపౌండ్ వాల్ పైన సోలార్ ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారండి. సో దానికి సంబంధించిన వర్క్ కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనేది ఆల్మోస్ట్ మనకి రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉందండి. 90 డేస్లో ప్రాజెక్ట్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. సో స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే ప్రాజెక్ట్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో ఇప్పుడు వచ్చేసి మనం మోడల్ ఫ్లాట్ కింద 3 BHK ఫ్లాట్ కవర్ చేస్తామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను మోడల్ ఫ్లాట్ చూపిస్తున్నానండి. మోడల్ ఫ్లాట్ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. 1636 SFT లో ఉందండి. ఇప్పుడు వచ్చేసి మనం మోడల్ ఫ్లాట్ కి ఎంట్రీ అవుతున్నాము. అండ్ మోడల్ ఫ్లాట్ యొక్క చౌకోట్ చూపిస్తున్నాము, మెయిన్ డోర్ చూపిస్తున్నాము. అండ్ లోపల చూసినట్లయితే మనకి వెటిఫై టైల్స్ తోటి మనకి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ చాలా స్పేసెస్ గా ఉన్నటువంటి హాల్ రావడం జరిగిందండి. బికాజ్ ఎందుకు పెద్దగా వచ్చిందని చూసినట్లయితే 1636 SFT లో ఉంది కాబట్టి ఇది చాలా పెద్దగా రావడం జరిగింది. అండ్ ఇటువైపు ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్ గా గమనిస్తున్నారండి. డెమో ఫ్లాట్ అనేది మనకు చాలా నీట్ గా చేయించడం జరిగింది. అండ్ పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ అనేది క్లియర్ గా మీరు గమనిస్తున్నారు, ఎంత బ్యూటిఫుల్ గా సీలింగ్ వర్క్ చేయించారన్నది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఆపోజిట్ లో మనకు ఒక ఆర్చ్ లాగా చేయించడం జరిగిందండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్చ్ వర్క్ అనేది క్లియర్ గమనిస్తున్నారు. అండ్ ఈ హాల్లో ఉన్నటువంటి వాల్ కి మంచి వాల్ పోస్టర్ రావడం జరిగిందండి. బ్యూటిఫుల్ డిజైన్ ఉన్నటువంటి వాల్ పోస్టర్ రావడం జరిగింది. అండ్ హాల్లో వచ్చేసి మనకి వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనము డైనింగ్ ఏరియా అంతా చూపిస్తున్నామండి. డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా కింద అరేంజ్ చేసుకోవచ్చు అండ్ సిట్అవుట్ ఏరియా కింద అరేంజ్ చేసుకోవచ్చు అండి. సో మధ్యలో చూసినట్లయితే మనకి బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి ఇంటీరియర్ వర్క్ అంతా క్లియర్ గా చూస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము పూజా యూనిట్ చూపిస్తామండి. సో పూజా యూనిట్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి సిట్అవుట్ ఏరియా చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి స్లైడ్ డోర్స్ రావడం జరిగింది. అండ్ బయట వైపు వచ్చేసి మనకి చాలా సఫిషియెంట్ గా పెద్ద సైజ్ గా ఉన్నటువంటి సిట్అవుట్ ఏరియా అండి. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 3.5 feet ఉన్నటువంటి గ్రిల్ వర్క్ చూస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను హాల్లోకి మరొకసారి రావడం జరుగుతుందండి. సో హాల్లో వచ్చేసి హాల్ క్లియర్ గా మరొకసారి చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పూజా యూనిట్ చూపిస్తున్నామండి. పూజా యూనిట్ కి సంబంధించిన చౌకోట్ చూపిస్తున్నామండి. చాలా మంచి సైజులో పూజా యూనిట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వాల్ కి టైల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా చూపిస్తున్నానండి. కిచెన్ ఏరియాలో వచ్చేసి మనకి వాల్ కి టైల్స్ ఇచ్చారు అండ్ విండో ప్రొవైడ్ చేశారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేశారు. పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా గమనిస్తున్నారండి. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి కబోర్డ్స్ చేయించడం జరిగింది. అండ్ కబోర్డ్స్ అనేది క్లియర్ గా గమనిస్తున్నారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వాష్ బేసిన్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా అండి. యూటిలిటీ ఏరియాకి ఇక్కడ సపరేట్ గా డోర్ ఇవ్వడం జరిగింది. సో యూటిలిటీ ఏరియా అనేది క్లియర్ గా చూపిస్తున్నాము. యూటిలిటీ ఏరియా మనకి చాలా స్పేసెస్ గా రావడం జరిగింది. అండ్ వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు, యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాము అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తామండి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ అంతా క్లియర్ గమనిస్తున్నారు. అండ్ బెడ్రూమ్ చూసినట్లయితే మనకి చాలా పెద్ద సైజ్ గా రావడం జరిగిందండి. అండ్ ఆపోజిట్ లో చూసినట్లయితే మనకి మంచిగా చేయించినటువంటి వుడ్ వర్క్ అంతా మీరు క్లియర్ గమనిస్తున్నారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి విండో రావడం జరిగింది. అండ్ పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గమనిస్తున్నారు విత్ LED లైట్స్ తోటి ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. అటాచ్డ్ వాష్రూమ్ లో వచ్చేసి మనకి వాల్ కి టైల్స్ ఇచ్చారు అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. చాలా స్పేసెస్ గా వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది కనెక్టివిటీ ప్రకారంగా మనకి అన్ని ప్రాంతాలకి ఈజీగా చేరుకునే విధంగా ఉందండి.
సో ప్రైస్ రేంజ్ చూసుకున్నట్లయితే ఇది చాలా రీజనబుల్ బడ్జెట్లో వస్తుందండి. అండ్ ప్రైస్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే 4900 ఫర్ ఎస్ఎఫ్టీ కోడ్ చేస్తున్నారు. ఇక్కడ అవైలబిలిటీ ఫ్లాట్స్ సైజెస్ చూసుకున్నట్లయితే 1250 నుంచి స్టార్ట్ అవుతుందండి. అండ్ బిగ్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి 1636 ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి. అండ్ ఎమ్యూనిటీస్ అనేది 6 lakhs ఎక్స్ట్రా చెప్తున్నారు. ఇది నెగోషియబుల్ అమౌంట్ అండి. ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకోట్ చూపిస్తున్నాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మనకి చాలా స్పేసెస్గా రావడం జరిగిందండి. సో ఇక్కడ ఫ్లోరింగ్ అనేది మనకి వెటిఫైడ్ టైల్స్ తోటి వేశారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి 2 windows రావడం జరిగింది. అండ్ పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూస్తున్నారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చేపించినటువంటి వుడెన్ వర్క్ అంతా మీరు క్లియర్ గమనిస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక టేబుల్ లాగా రావడం జరిగిందండి. సో ఇక్కడ స్టడీ టేబుల్ లాగా అరేంజ్ చేయడం జరిగింది. అండ్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్లో వచ్చేసి టైల్స్ ఇచ్చారు. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది మనకి ఎగ్జాక్ట్గా వరంగల్ హైవేకి కేవలం 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనము గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. సో గెస్ట్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ చూపిస్తున్నాము. సో డోర్ చూపిస్తున్నామండి. సో ఇక్కడ ఫ్లోరింగ్ అనేది చూస్తే సేమ్ మనకి ఫ్లాట్ మొత్తంలో మనకి వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ బెడ్రూమ్లో చూసినట్లయితే మనకి ఇక్కడ వుడెన్ వర్క్ అంతా క్లియర్ గమనిస్తున్నారు. ఆయన పైన కబోర్డ్స్ గమనిస్తున్నారు. ఇటువైపు వచ్చేసి మనకి స్లైడ్ విండో రావడం జరిగింది విత్ గ్రిల్స్ తోటి రావడం జరిగింది. అండ్ ఈవెన్ ఈ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. ఇక్కడ 3 bedrooms-లో 3 అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారు. ఈ వాష్రూమ్లో వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ మంచి క్వాలిటీ మెటీరియల్స్ వాడి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ అపార్ట్మెంట్లో లైక్ ఈ ప్రాజెక్ట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వారు డైరెక్ట్గా స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోవడం. మోడల్ ఫ్లాట్ చూపించుకొని టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. సో మన పక్కన కనిపించేటువంటి ఏరియా అనేది సిపిఆర్ఐ అంటే సెంట్రల్ పవర్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళది. ఆల్మోస్ట్ ఒక 1000 acres-లో ఉన్నటువంటి ఏరియా అండి. సో ఆ ఏరియాలో ఏపుగా పెరిగినటువంటి గ్రీనరీ అంతా మీరు చూస్తున్నారు. అంటే చెట్లన్నీ చూస్తున్నారు. సో ఈ విధంగా మనము ఫ్లాట్స్ తీసుకొని లేదా ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని ఉన్నప్పుడు మనకి ప్రశాంతమైన గాలి ఉంటుంది. సో ఎలాంటి వాతావరణం పరంగా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి. అండ్ ఈ ఏరియా గురించి అండ్ లొకేషన్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే సో మనం జస్ట్ ఒక 300 meters దూరంలోనే మనం వరంగల్ హైవేకి ఉన్నామండి. అండ్ వరంగల్ హైవేలో ఫ్లైఓవర్ వర్క్ అనేది క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ వెహికల్స్ మూవ్మెంట్ అనేది క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇటువైపు ఉన్నటువంటి హౌసెస్ అండ్ సిటీ యొక్క వ్యూ అనేది క్లియర్గా చూపిస్తున్నామండి. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మన ఉప్పల్ మెట్రో స్టేషన్కి 5.5 kilometers to 6 kilometer డిస్టెన్స్లో ఉంటుందండి. అండ్ ఇటువైపు మన పోచారం ఇన్ఫోసిస్కి సంబంధించిన ఏరియా చూసుకుంటే 2.5 kilometers to 3 kilometer డిస్టెన్స్లో ఉన్నాము. అండ్ సరౌండింగ్లో చూసుకున్నట్లయితే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. హాస్పిటల్స్ ఉన్నాయి. మాల్స్ ఉన్నాయి. సో అన్నింటికి కనెక్టివిటీకి చాలా బాగుంటుందండి. ఈ ప్రాజెక్ట్ అనేది ఓన్లీ 75 families-తో రావడం జరుగుతుంది. సో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. దట్ ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్లో చూసుకున్నట్లయితే మనకి స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాడ్మింటన్ కోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. చుట్టూ కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. సో ఇంత మంచి సెక్యూరిటీ అండ్ అన్ని విధాలుగా ఎమ్యూనిటీస్ తీసుకొని ఎంజాయ్మెంట్ చేస్తూ ఇక్కడ ఉండొచ్చండి. అండ్ ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు అండ్ ఈ ప్రాజెక్ట్లో ఫ్లాట్ కొందాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అండ్ ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.